సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలనుకున్నావు కానీ ఎలా సర్ప్రైజింగ్ గా ఇవ్వాలి? నేను దీన్ని తీసుకొచ్చాను రా బాబు. డెకరేషన్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏం తీసుకొచ్చావు? ఈ పార్టీకి ఇంకా ఏ వస్తువులు కావాలి? ఇది రాశాను. షించాన్, నువ్వేం చేస్తున్నారా? నువ్వు తీసుకొచ్చింది టెంట్ కి యూస్ చేసేసి. టెంటా? మర్యాదగా చెప్తున్నాను, దాన్ని తీసేయ్. సరే సరే. ఈ కర్టెన్ చూడడానికి ఎంత అందంగా ఉంది. అసలు వీడికి టేస్టే లేదనుకుంటాను. భోజనం రెడీ అయింది, వచ్చి చూడు. ఏంటి ఈ డిషెస్ అన్ని నువ్వే చేసావా? నేని ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టింది. నువ్వు అక్కడివి. అనవసరంగా మాట్లాడకు షించాన్. దీనికోసం నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నీకెంత బాగుందని చెప్పబోయేసి ఉన్నాను. వదిలేనేది ఇప్పుడు కళ్ళు తెచ్చి చూడు. ఇదంతా నీకోసమే బో. ఎలా ఉంది? ఏంటలా షాక్ అయిపోయి నిలబడ్డాడు? ఏ షోరైనా ఒకవేళ తనకి దీని గురించి తెలుసుంటుందా? ఇలా చూడు, నేని అలాంటివన్నీ ఆలోచించకు. నేను బోకేవి చెప్పలేదు. అలా చూడండి, బో చేయి వణుకుతోంది. వాడు స్ట్రాంగ్ గా నిల్చున్నాడని ఇందులో నుంచే తెలుస్తోంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సైటామాలో జరిగిన పెయింటింగ్ కాంటెస్ట్ లో మా బోయ్ గెలిచాడని అందరికీ చెప్పుకుంటున్నాం. ఇది చాలా గొప్ప విషయం కదా. ఏంటి, నేను ఇక్కడ వాగుతుంటే మీరు ఎడుతుంటున్నారా? సూపర్ కసమా, అదరగొట్టింది. సూపర్ మాట్లాడుతున్నా. మొత్తం కింద పడిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారా? థ్యాంక్ యూ. బో, నాకు చాకో చిప్స్ కావాలరా. నాకు కిచెన్ నుంచి ప్లేట్ తెచ్చివా? నాకు జ్యూస్ కూడా తీసుకురా. రైస్ కిడ్స్ కావాలి. నోరు మూసుకొని ఉంటారా? ఇక్కడ ఏం ఫంక్షన్ జరుగుతుంది? మీరందరూ దేని గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు నీకేం కావాలి కదామా? బోన్ మీద ఏమైనా విసరాలంటావా? విసిరేయమన్నా లేదు, తెచ్చివ్వమంటున్నాను. బో, నీకేం కావాలన్నా చెప్పు, నేను తెచ్చిస్తాను. వీళ్ళందరూ వేస్ట్. కసమా, బో మేమేం చేయాలి? ఏంటి వాడు అలా చూస్తున్నాడు? ఏమన్నా ధైర్యంగా చెప్పు. నేను చెప్పాలా? నాకేమీ వద్దు. ఎందుకు అలా అంటున్నావు బో? అది నన్ను అడుగుంటే మాత్రం నా షోల్డర్స్ నొక్క మళ్ళీ చెప్పుండేవాడిని. వెరీ గుడ్. అలాగే నాకు బాగుంది బో. అలా చేయడం చాలా తప్పు షించాన్. నువ్వెందుకు అనవసరంగా అరుస్తున్నావు కదామా? నేను ఊరికే ఎగ్జాంపుల్ కోసమే ఇలా చేశాను. అవును, నీకు ఇలాంటి ఛాన్స్ దొరికితే నువ్వేం చేస్తావు? ఓ నేనా? నేను ఎప్పుడు మన స్కూల్లో ఇంటెలిజెంట్ కాబట్టి నేను ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ వేస్తాను. నీలా అడగను. నువ్వేం చేస్తావు? నేను ఇక ఫినిష్ చేయలేదు. మెల్లగా మాట్లాడరా నాయనా, చెవు చిరిగిపోద్ది. నేను చెప్పినట్టు నేను స్కూల్లోనే గుడ్ బై ని, అందువల్ల నాకు గుడ్ బై అనే ప్రైజ్ ఏమని. నేనైతే ఇవన్నీ తినొచ్చని అడుగుతాను. ఓ అటులేనా? నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చుంటే మీరంతా నా కోసం పని చేయాలని చెప్పేదాన్ని. ఏంటి ఫ్రెండ్స్, నేను ఆశపడితే కరెక్టేగా? మనసులో పెద్ద హీరోయిన్ అనుకుంటుంది, అలా మాట్లాడుతుందో చూడండి. నీకెప్పుడు అతివృష్టి అనావృష్టి. తను ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటే మనం తనకి పని చేయాలంట. ఇందులో నీకేంటి సమస్య షించాన్? హే ఫ్రెండ్స్, నేనేం చెప్పినా మీరు నా కోసం ఆ పని చేస్తారా? ఖచ్చితంగా. అందుకనే ఇక్కడ ఏమైనా అడుగు బో, కదామా చేసి పెడతాడు. భయపడకుండా అడుగు. అడగనా? తప్పుగా అనుకోరు కదా? ఏం కావాలి? అనవసరంగా మీరందరూ ఇలా గుమ్ము కూడి సోది కొట్టే బదులు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి.